వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంచలనమైనటువంటిది చెప్పడం జరిగింది ఆయన నోటి ద్వారానే. ఇంతటికి ఆయన చెప్పినటువంటి ఆ సంచలనమైనటువంటి నిజమేంటి? అది కూడా ఎవరి గురించో కాదు, ఆయన గురించి ఆయనే సంచలనమైనటువంటి నిజాన్ని కూడా బయట పెట్టుకున్నారు. అదేంటి ఏమని తెలుసుకునే ముందు మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులైతే ఆయనకి సంబంధించి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ని మీ ముందుకు తీసుకొస్తారు కాబట్టి. ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మ పరిశీలన దిశగా అడుగులు వేస్తున్నారా అంటే దానికి జవాబు కాలమే చెప్పాలి. ఎందుకంటే విజయం ఎప్పుడు అందరికీ అందదు, అలాగే అపజయం కూడా ఎప్పటికీ కూడా ఒకరికి ఉండదు. అంటే విజయం ఎప్పుడు అందరిది కాదు, అపజయం ఎప్పుడు కూడా అందరికీ ఉండదు. అంటే ఎప్పుడు ఇవి ఒకరి జీవితంలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా. కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ గెలుపు ఓటములకు సంబంధించి అంటే విజయాపజయాలకు సంబంధించి చూస్తే ఆయన ప్రస్తుతం అనాథగానే ఉంటున్నారు. వైసీపీ చరిత్రలో కని ఎని విరిగని రీతిలో విజయం సాధించిన నాడు ఆయన తన ఘనతే అంటే అంతా కూడా చెప్పుకొచ్చారు. కానీ ఓటమికి మాత్రం ఇప్పుడు ఎవరు కూడా ఆ ఓటమిని ఎవరు కూడా వాళ్ళ భుజాన వేసుకోవట్లేదు. దీనికి కారణం నేను అని కూడా వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవడం లేదు. కాబట్టి ఎవరు ఆ రకంగా అయితే ఒప్పుకోవడం లేదు. ఆఖరకు జగన్ కూడా ఈ ఘోర పరాజయాన్ని నెత్తిన పెట్టుకోలేకపోతున్నారు. ఎందుకు ఓడామన్నది ఇక్కడ తెలియడం లేదనేసి కూడా వైసీపీ నేతలు సైతం తల్లడిల్లిపోతున్నారు. అయితే విజయానికి ఒక్కటి కారణం ఉండొచ్చు, కానీ పరాజయానికి సవాలక్ష కారణాలు ఉంటాయి. అంటే ఒక వ్యక్తి మనకు నచ్చాడు అంటే అతనిలో క్వాలిటీ నచ్చుతుంది. అదే నచ్చలేదు అంటే 100 చెప్తారు. అదేవిధంగా గెలుపుకి ఒకే కారణం ఉంటుంది, కానీ అపజయానికి మాత్రం అంటే ఓటమికి అనేక కారణాలు ఉంటాయి. వెతికి పట్టుకుంటే ఖచ్చితంగా అది మనకు దొరుకుతుంది. ఇక్కడ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పరాజయానికి సంబంధించి కూడా కారణాలు వెతికి పట్టుకుంటున్నారా అంటే పట్టుకుంటున్నారో లేదో కూడా ఆయనే చెప్పుకోవాలి. మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఓటమికి గల కారణాలని కూడా ఆయన వెతికి పట్టుకుంటున్నారా లేదా అనే దానికి సంబంధించి కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. కానీ ఇక్కడ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పాజిటివ్లోనే అని కూడా అంటున్నారు. ఆయన పాజిటివ్గానే ఉన్నారు అనేసి అంటున్నారు. తనలోని అతి మంచితనం, ఆయన ఓటమికి గల కారణాన్ని ఆయన చెప్పడం జరిగింది. నేను అతి మంచితనం, అతి నిజాయితీ ఈ 2 నాకు పెద్ద ప్రాబ్లమ్స్ అనేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది నిజమా? అబద్ధమా? అనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఈ 2 మంచితనం ఒకటి, అతి నిజాయితీ ఈ 2 కూడా పెద్ద ప్రాబ్లం అనేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. వాటి వల్లనే తాను 2024 ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యానంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. అంటే ఇది ఓటమిని అంగీకరించడమే కానీ అది పూర్తి స్థాయిలో ఆత్మ పరిశీలన అవుతుందా అన్న చర్చ అయితే సాగుతుంది. అతి మంచితనం అంటే నిజాయితీ, అతి నిజాయితీ, మంచితనం ఈ 2 వల్లనే ఆయన ఓడిపోయారని కూడా చెప్తున్నారు. నిజంగా ఇది వాస్తవమా కాదనేది కూడా ప్రజలందరికీ తెలుసు. వాళ్ళు ఓట్లేసేటప్పుడు దేన్ని ఉద్దేశించి ఓట్లేశారనేది కూడా ప్రజలకు తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని గురించి తెలుసుకోవాలి. ఇది పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అదే ఇక్కడ ఆత్మ పరిశీలన ఆయన చేసుకుంటారా లేదా అనేది కూడా దానికి సంబంధించి ఆలోచించాలి. అతి మంచితనం, అతి నిజాయితీ అన్నది కూడా పాజిటివ్ విషయాలే. అలా తన పాజిటివ్‌ని చెప్పకుండా ఓటమికి గల కారణాలని కూడా అక్కడ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జగన్ ఓటమి చెందామనేసి అంటున్నారు. అయితే ఈ 2 ఎంతో కీలక పాత్ర వహించవచ్చు అనేది కూడా మనం చూసినట్టే మంచితనం, అతి జాగ్రత్త. ఈ 2 ఎంత మాత్రం ఓటమికి కారణం కావచ్చు అనేది కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ అత్యధికమైనటువంటి కారణాలు ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఎక్కువ కారణాలు ఉన్నాయి. అవేంటంటే మొదటగా క్యాడర్‌ని ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోకపోవడం. అలాగే పార్టీని పూర్తిగా గాలికి వదిలేయడం.
అంటే కొందరిని నమ్ముకొని తాడేపల్లిలో 4 గోడల మధ్యనే ఉండిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎదుటి అంటే ఎదుటి అంటే ఎదుటి పక్షం వాళ్ళ యొక్క వ్యూహాలు అంటే ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారి వ్యూహాలను కూడా అధికార పక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంచనా వేయలేకపోయారు. ఆయనకు ఒక ధీమా ఉండేది. అతి ధీమా. తన మీద తనకి ఎక్కువగా ఓవర్ కాన్ఫిడెంట్ అంటూ ఉంటాం కదా! ఆ విధంగా ఉండేది. అంటే ఎదుటి పక్షం వారు పూర్తిగా తేలిక భావంతో పార్టీలో అంతా తానే అన్న భావన, తనను చూసి జనాలు ఓట్లు వేస్తారు అన్న ఆలోచన ఇలా ఎన్నో పార్టీ పరంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా మిస్టేక్స్‌గా గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వ పరంగా చూస్తే కేవలం సంక్షేమం నమ్ముకొని అభివృద్ధిని 5 ఏళ్ల పాటు ప్రభుత్వం ఓన్లీ సంక్షేమాన్ని మాత్రమే గుర్తుపెట్టుకొని 5 ఏళ్ల పాటు అభివృద్ధి అనేది కూడా విలువైనటువంటి కాలంలో 5 ఏళ్ల విలువైనటువంటి కాలంలో అభివృద్ధిని ఆయన గాలికి వదిలేశారని కూడా చెప్పుకోవచ్చు. అది చూపించలేకపోయారు. అప్పులు ఎక్కువ చేశారాయన. తక్కువ చేశారనేది కూడా కొంత మనం పక్కన పెడితే, సంపద మాత్రం ఇక్కడ సృష్టించలేకపోయారు అన్న విమర్శలు కూడా ఎదుర్కోవడం. ఇలా చెప్పుకుంటే రామకోటి మాదిరిగానే జగనన్న తప్పిదాలు కూడా మనకు చాలానే వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ జగనన్న బయట అంగీకరించకపోయినా, చెప్పకపోయినా కూడా ఆచరణలో చూపించిన విషయం అయితే ఒకటే. అదే క్యాడర్‌తో మమేకం కావాలని ఇప్పుడు నిర్ణయించుకోవడం. అందుకనేసి సంక్రాంతి తర్వాత తాను జనంలోకి వస్తానని ప్రతి బుధవారం, గురువారం ప్రతి వారంలో 2 రోజులు బుధవారం, గురువారం రోజు జిల్లాలతోనే అక్కడే బస చేస్తాననేసి కూడా ఆయన మొన్న జరిగినటువంటి సమావేశంలో చెప్పడం జరిగింది. ప్రతి పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా పార్టీ కేడర్‌ని వాళ్ళని పిలిచి వారి నుంచి గ్రౌండ్ లెవెల్ రియాలిటీని కూడా తెలుసుకుంటామనేసి కూడా జగనన్న చెప్పడం జరిగింది. నిజానికి ఇది వైసీపీకి కావాల్సింది. ఇది అసలైనటువంటి విషయం. కానీ ఈ విషయం వల్లనే వైసీపీ ఓడిపోయింది. అంటే కేడర్‌ని పట్టించుకోకపోవడం కూడా ఒకటి. సంక్షేమాన్ని గాలికొదిలేయడం ఒకటి అని కూడా చెప్పుకోవచ్చు. ఇక సరిచూసుకునే పనిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అందుకే వైసీపీ ప్రాబ్లమ్ కూడా ఇదే అని అతి మంచితనం, అతి నిజాయితీ జగనన్న చెబుతున్న దానికంటే కూడా దీనివల్లనే పార్టీ ఎక్కువగా ఓడిపోయిందనేసి కూడా చెప్పుకోవచ్చు. ఇదే విషయాన్ని రాజకీయ విశ్లేషకులను అడిగినా కానీ వాళ్ళు ఇదే విషయాన్ని చెప్తారు. అందుకే జగన్ కూడా కేడర్‌తో మమేకం అవుతున్నారు. మొత్తానికి జగనన్న కార్యకర్తల జపం చేస్తున్నారు. ఇది మంచి కోసమే అని కూడా వైసీపీలో ఒక చర్చ అయితే సాగుతూ ఉంది. మరి జగనన్న ఆ రకంగానే ముందుకు వెళ్తారని కూడా కోరుకుందాం. ప్రజల తరపున ప్రభుత్వాన్ని అంటే కూటమి ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రజల తరపున అధికార పార్టీని నిలదీయాలంటే ప్రతిపక్ష హోదా ఆయనకి లేకపోయినప్పుడు కూడా బాధ్యత అయితే ఆయనదే అని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి సందర్భంలో ఆయన ఓడిపోవడానికి గల మరో పెద్ద కారణం కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా సరే, అటు చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎవరైనా సరే వీళ్ళు ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా అవన్నీ కూడా ప్రతిపక్షంలో ఉన్నారు, అధికార పార్టీలో ఉన్నారు, విపక్షంలో ఉన్నారు. ఇవన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి. ఇవి కాకుండా సొంత చెల్లైనటువంటి షర్మిల గారు ఆమె అన్నకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం కాంగ్రెస్ పార్టీ తరపు నుండి. అంతేకాకుండా జగనన్న చేసినటువంటి ప్రతి చిన్న తప్పిదాన్ని కూడా ఒక పెద్ద భూతద్దంలాగా ప్రజల ముందు ఎన్నికల సమయంలో ప్రచారం చేయడం, అలాగే సొంత బాబాయి విషయానికి సంబంధించి హైలైట్ చేయడం, చెల్లెళ్ళని పట్టించుకోలేదని జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రకంగా కూడా ఇది చేయడం, ఇలా అనేక కారణాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి ప్రధాన కారణం. ఎందుకంటే సొంత రక్త సంబంధం ఉన్నటువంటి చెల్లెలు ఆమె అన్న మీద ఇలాంటి ఆరోపణలు చేసింది. అవి రాజకీయంగా కూడా ఆయనకి చాలా పెద్ద మైనస్ అయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా షర్మిల గారి విషయం వల్లనే ఎక్కువ శాతం 100కి 60% ఓటమికి గల కారణాలు ఏంటంటే షర్మిల గారు అన్నకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం. అన్న చేసినటువంటి ప్రతిదాన్ని కూడా ప్రతి చిన్న విషయాన్నైనా సరే ప్రజల్లో ఎక్కువగా తీసుకెళ్ళింది ప్రతిపక్షంలో ఉన్నటువంటి
కూటమి ప్రభుత్వం నేతలు అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువగా కూడా షర్మిల గారే పాయింట్ టు పాయింట్ ప్రతి ఓటర్‌ని ఆలోచింపజేసే విధంగా జనాల్లోకి తీసుకెళ్ళింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ తప్పులన్నీ కూడా కేడర్‌ని బలోపేతం చేసుకొని రానున్న రోజుల్లో కూడా ప్రజలతో మమేకం అవుతూ ప్రజా సమస్యలను కూడా ప్రభుత్వం ప్రశ్నించడానికి ఆయన సంక్రాంతి తర్వాత వెళ్ళబోతున్నారు. ఇదొక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. మరి ఇకనైనా సరే ఏ రాజకీయ నాయకులైనా సరే అబద్ధాలు చెప్పడం ఆనవాయితీగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. అలాగే ఆయన అధికారంలో ఉన్నప్పుడు భాష, సంస్కృతి కూడా సరిగ్గా లేకపోవడం ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. వీటినన్నిటిని కూడా పరిశీలన చేసుకునే దిశగా కేడర్‌లో వెళ్ళినప్పుడు ఆయనకు అన్ని విషయాలు కూడా బోధపడతాయి. కాబట్టి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారం చేపడతారా? లేదా? అనే దానికి సంబంధించి కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.